హలో నమస్తే. దేశంలో ప్రస్తుతం బహిష్కరణ, మీడియాని బహిష్కరిస్తున్నాం అనే మాట ఒక ప్యాషన్ అయిపోయింది. మీడియా వక్రీకరించింది అనే మాట ప్యాషన్ అయిపోయింది. మీడియా తప్పుడు వార్తలు రాస్తోంది. మీడియా మేము చెప్పిన దాన్ని ఇంకో రకంగా పోర్ట్రేట్ చేసింది. మీడియా ఒక ఎజెండాని సెట్ చేస్తోంది. ఇటువంటి మాటలు రాజకీయ నాయకుల నోటి నుంచి ఇటీవల పదే పదే వస్తున్నాయి. మీడియా స్వతంత్రతను కోల్పోతున్న ప్రస్తుత పరిస్థితుల్లో మీడియా వ్యాపారంగా మారిపోయి రాజకీయ పార్టీల నాయకుల చేతుల్లోకి, కాంట్రాక్టర్ల చేతుల్లోకి, పెద్ద పెద్ద బిజినెస్ మెన్ చేతుల్లోకి, కార్పొరేట్ల చేతుల్లోకి వెళ్ళిపోయిన తర్వాత మీడియా స్వతంత్రతని కోల్పోతున్న సందర్భంలో ఇటువంటి విమర్శల్ని ఎక్కువ ఫేస్ చేస్తుంది మీడియా. సో ఈ మీడియా ఇటువంటి విమర్శల్ని ఫేస్ చేయడానికి కొంత అర్హత మీడియా కూడా సంపాదించింది. కొంతమంది కార్పొరేట్ల చేతిలో ఉన్న మీడియా వ్యవహరిస్తున్న తీరు కారణంగా అటువంటి విమర్శల్ని నిజాయితీగా పనిచేస్తున్న జర్నలిస్టులు కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది. సో ఇక పార్టీలు మీడియాని బహిష్కరిస్తున్నాం అనే మాట, పార్టీలు మీడియాని ఎందుకు బహిష్కరించాలి? పార్టీలు, ప్రభుత్వాలు మీడియాని బహిష్కరించాల్సిన అవసరం అసలు ఎందుకు ఉంటుంది? మేము మంచి చేస్తే కూడా మా గురించి తప్పుడు వార్తలు రాస్తున్నారు అని ప్రభుత్వాలు భావిస్తుంటాయి, పార్టీలు భావిస్తూ ఉంటాయి. సో మీరు చేస్తున్న మంచి ఏంటో చెప్పండి, చెప్పేటప్పుడు మమ్మల్ని పిలవండి అంటే పిలవడానికి అభ్యంతరం ఏంటి? దానికి బహిష్కరణ ఏంటి? ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చూస్తే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓ సెక్షన్ ఆఫ్ మీడియాని తాము నిర్వహిస్తున్న మీడియా సమావేశాలకు పిలవదు. వాళ్ళ అధికారంలో ఉన్న సందర్భంలోనూ ప్రస్తుతం కొన్ని మీడియా హౌసెస్ని, అవి తెలుగుదేశం పార్టీ మీడియా హౌసెస్గా భావించి వాటిని తమ కార్యక్రమాలకి పిలవకూడదు అని నిర్ణయం తీసుకుంది. సో తాము పిలుచుకున్న, తాము తెలుగుదేశం పార్టీతో సంబంధం లేని మీడియా అని అనుకున్న వాళ్ళని మాత్రమే మీడియా సమావేశాలకి పిలుస్తోంది. వాళ్ళకు మాత్రమే ప్రెస్ మీట్లకు వచ్చే అవకాశాన్ని కల్పిస్తుంది, ప్రెస్ మీట్లో ప్రశ్నలు అడిగే అవకాశాన్ని కల్పిస్తుంది. సేమ్ టైం తెలుగుదేశం పార్టీ కూడా ఓ సెక్షన్ ఆఫ్ మీడియాని ఇవి మా మీడియా కాదు అని అనుకుని వాళ్ళని ప్రెస్ కాన్ఫరెన్స్లు కూడా పిలవట్లేదు. వాళ్ళని ప్రభుత్వానికి సంబంధించిన కార్యక్రమాలకు కూడా పిలవని ఘటనలు చాలా చూస్తున్నాం. నిజానికి బాధ్యత గల ప్రభుత్వంగా ఉండి ఎవరైనా మీడియా సంస్థ ఆ ఈవెంట్ని కవర్ చేయొద్దు అని ప్రభుత్వమే కోరుకోవడం అనేది ఆశ్చర్యకరం. ప్రభుత్వానికి క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి మీడియా ఒక సాధనం. నిజానికి మీడియా ఏమైనా ప్రశ్నిస్తే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు వాటికి ఆన్సర్ చెప్తే అది కేవలం ఆ మీడియా ప్రతినిధికో, మీడియా సంస్థకో ఆన్సర్ చెప్పినట్టు కాదు, మొత్తం ప్రజలకి ఆన్సర్ చెప్పినట్టు. ప్రజల మధ్యలో ఉన్న ప్రశ్నలు మాత్రమే మీడియా అడుగుతుంది. ఇంకా ఏమైనా వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉన్న ప్రశ్నలు అడిగినా వాటి గురించి కూడా ప్రజలు తెలుసుకునే అవకాశం ఉంటుంది. సో ఈ రకంగా ఆంధ్రప్రదేశ్లో ప్రెస్ కాన్ఫరెన్స్లకి రాజకీయ పార్టీలు పిలవట్లేదు. మీడియా హౌసెస్ కొన్ని కూడా ఆయా పార్టీలకు సంబంధించిన వాళ్ళని తమ చర్చలకు పిలవడం మానేశాయి. పూర్తిగా విడిపోయిన వాతావరణం కనపడుతోంది. జాతీయ స్థాయిలోనూ ఇదే పరిస్థితి కనపడుతుంది. జాతీయ స్థాయిలో కూడా వన్ సైడెడ్గా భారతీయ జనతా పార్టీ అనుకూల మీడియాగా మొత్తం మీడియా మారిపోయిన వాతావరణం కనపడుతోంది. సో అక్కడికి చర్చల కోసం వెళ్ళిన ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన వాళ్ళకు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వట్లేదు అంటూ కొంతమంది మాట్లాడుతున్న మెజారిటీ సందర్భాల్లో ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన వాళ్ళు చర్చల్లో, సభల్లో పార్టిసిపేట్ చేయడం కనపడుతోంది. సో ఇక్కడ ఈ మొత్తం వ్యవహారం ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. ఇటీవల ఇండిగో అంశానికి సంబంధించి రిపబ్లిక్ టీవీ చర్చలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అధికార ప్రతినిధి దీపక్ రెడ్డి మాట్లాడిన మాటలతో చెలరేగిన దుమారం, ఆ దుమారం కారణంగా తెలుగుదేశం పార్టీకి వచ్చిన అప్రతిష్ట, వీటి నేపథ్యంలో రిపబ్లిక్ టీవీకి వెళ్ళొద్దు అని తెలుగుదేశం పార్టీ ఒక నిర్ణయం తీసుకుందట. తెలుగుదేశం పార్టీ అటువంటి నిర్ణయం తీసుకున్న విషయాన్ని ఆర్నాబ్ నిన్నటి షోలో చెప్తున్నారు. మేము పిలిచాం, మేము ఇప్పుడు చాలా హర్ట్ అయి ఉన్నాం, కోపంతో ఉన్నాం, మేము మీ చర్చలకు రాలేమని తెలుగుదేశం పార్టీ చెప్పింది అంటున్నారు. సో చర్చలకు పోకుండా ఉండడం అనేది ఏ రకమైన రాజకీయం అవుతుంది? ఒక రాజకీయ పార్టీ బాధ్యత నుంచి తప్పించుకోవడం అవునా కాదా? ఓ రాజకీయ పార్టీ, ఒక ప్రభుత్వం భయపడుతుంది కాబట్టి మీడియా ప్రశ్నలకి ఆన్సర్ చేయలేకపోతుంది, అవునా కాదా? ఖచ్చితంగా అవును కదా. ప్రభుత్వం దగ్గర ఆన్సర్ ఉంటే, ప్రభుత్వం ఆన్సర్ చెప్పాల్సిన సందర్భంలో నేను మిమ్మల్ని పిలవం, బైకాట్ చేస్తున్నాం అని చెప్పి కూర్చుంటే ఎట్లా? ప్రభుత్వానికి మాత్రమే కాదు, రాజకీయ పార్టీకి కూడా బాధ్యత ఉంటుంది. రాజకీయ పార్టీ కూడా నేను మీడియాని బహిష్కరిస్తున్నాను, మిమ్మల్ని రానీను, మీరు రావద్దు, మీరు అడగొద్దు, ఇలా అనడం చిన్నపిల్లలతనం అవుతుంది తప్ప బాధ్యత కలిగిన రాజకీయ పార్టీ పని అవ్వదు. సో ఎందుకు ఈ టాలరెన్స్ లేకుండా పోతుంది? ఒక ప్రశ్న వేస్తే తీసుకునే టాలరెన్స్ ఎందుకు లేకుండా పోతుంది? ఒక ప్రశ్న వేస్తే ఆన్సర్ చెప్పే పరిస్థితులు ఎందుకు లేకుండా పోతున్నారు? భయం. మన తప్పులు ఎక్కడ ప్రశ్నిస్తారోనే భయం, మన తప్పులు ఎక్కడ బయట పెడతారోనే భయం, మన తప్పులు ఎక్కడ ప్రజల ముందుకు వస్తాయోనే భయం.
ఆ భయం కారణంగా పార్టీలు మీడియాని బహిష్కరిస్తున్నామని చెప్తున్నాయి. కొన్ని సందర్భాల్లో ఏమైనా రాస్తే వక్రీకరించారు అని చెప్తున్నాయి. ఆన్ రికార్డ్ మీడియా ముందు 100 కెమెరాల ముందు మాట్లాడిన మాటల్ని కూడా మేము మాట్లాడేది కాకుండా ఇంకేటో ఏదో రాశారు అని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాయి. సో ఇది మంచి సాంప్రదాయం ఏమాత్రం కాదు. పార్టీలు భయపడుతున్న కారణంగానే మీడియాని బహిష్కరిస్తున్నాయి అనేది ఓవరాల్గా అర్థమవుతున్న మాట. పార్టీలకు భయం లేకపోతే మీడియాని బహిష్కరించవు అని అర్థం చేసుకోవాలి. నిజానికి రాజకీయ పార్టీలకు మీడియా అనేది మాట చెప్పొచ్చో లేదో కానీ కమ్యూనిస్ట్ పార్టీలకు అటువంటి మీడియా హౌసెస్ ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో సిపిఎం కోసం ప్రజాశక్తి, సిపిఐ కోసం విశాలాంధ్ర లాంటి పత్రికలు, అలాగే ఈవెన్ మావోయిస్ట్ పార్టీల కోసం కూడా కొన్ని పత్రికలు, కాంగ్రెస్ పార్టీ కోసం కొన్ని పత్రికలు, స్వాతంత్రోద్యమం సమయం నుంచి కొన్ని పత్రికలు నడుస్తూ రావడం చూసాం. అలాంటి పత్రికలకు కూడా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక భావజాలంతో ఉన్న కమ్యూనిస్టు పార్టీలకు సంబంధించిన పత్రికలన్నింటికీ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల్లోకి అనుమతి ఉండేది, తెలుగుదేశం పార్టీ కార్యాలయాల్లోకి అనుమతి ఉండేది. సో రాజకీయ పార్టీలే అఫీషియల్గా తమ కార్యాలయాల్లో నిర్వహిస్తున్న పత్రికలకు కూడా ఇతర పార్టీలకు సంబంధించిన మీడియా హౌసెస్లో, ఇతర పార్టీలకు సంబంధించిన మీడియా సమావేశాల్లోకి అనుమతించేవాళ్ళు. అలాంటిది ఇప్పుడు మేము ప్రజల కోసం పనిచేస్తున్నామని చెప్తున్న మీడియా హౌసెస్ కూడా పార్టీల కార్యాలయాల్లోకి అనుమతి లేదు అంటే, అనుమతి ఇవ్వట్లేదు అంటే పార్టీలు భయపడుతున్నాయి కాబట్టి బహిష్కరణ మాట మాట్లాడుతున్నాయని అర్థం చేసుకోవాలి. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ ఓ ఛానల్ని మేము బహిష్కరిస్తున్నాం, మేము ఆ ఛానల్కి రాము అని చెప్పడం అనేది కూడా తెలుగుదేశం పార్టీలోని భయాన్నే సూచిస్తోంది. తెలుగుదేశం పార్టీ నిజానికి గతంలోనూ తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన 2 పాపులర్ ఛానల్స్ని మేము బహిష్కరించేసాం ఆ ఛానల్స్ని అని చెప్పింది. 2 ఏళ్ళు 3 ఏళ్ల పాటు అసలు ఆ ఛానల్స్ని తమ పార్టీ కార్యాలయాల్లోకి అనుమతించలా, తమ మీడియా సమావేశాలకు అనుమతించలా. పైగా వాళ్ళు మీడియా సమావేశాలు పెట్టి, వాళ్ళు బహిరంగ సభలు పెట్టి ఆ ఛానల్స్కి వ్యతిరేకంగా విమర్శలు చేసేవాళ్ళు, ఆ ఛానల్స్కి వ్యతిరేకంగా ప్రచారాలు చేసేవాళ్ళు. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్న సందర్భంగా కూడా తెలుగుదేశం పార్టీ చాలా ఛానల్స్ని మీడియా సమావేశాలకు పిలిచేవాళ్ళు కాదు. ఆయన బహిరంగ సభల్లో ఆ ఛానల్స్కి వ్యతిరేకంగా మాట్లాడేవాళ్ళు. సో ఆ ఛానల్స్ని పిలవడం అవసరం, ఆ ఛానల్స్ని కూడా పిలిచి వాళ్ళ ప్రశ్నలకు సమాధానాలు చెప్పడం అవసరం. అప్పుడు మాత్రమే మీరు పారదర్శకంగా ఉన్నారు అని ప్రజలు నమ్ముతారు. ఎవరు ఏ ప్రశ్న వేసినా నా దగ్గర సమాధానం ఉంది, ఎవరు ఏమడిగినా నేను చెప్పగలను, ఎవరు ఏమడిగినా నేను ఆన్సర్ చేయగలననే ధైర్యం రాజకీయ పార్టీల్లో ఉన్నప్పుడు మీడియాని బహిష్కరించడం అనేది ఉండదు. ఆంధ్రప్రదేశ్లో మాలాంటి ఇండిపెండెంట్గా పనిచేస్తున్న జర్నలిస్టుల ప్రశ్నల్ని ఫేస్ చేసే పరిస్థితి లేక మమ్మల్ని కూడా బహిష్కరిస్తున్నామని చెప్తున్న పార్టీలు, మాకు సంబంధించిన కార్యక్రమాలకు కూడా రావద్దని పార్టీ క్యాడర్లకు ప్రెస్ నోట్లు రిలీజ్ చేస్తున్న పార్టీలు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి. సో అంత టాలరెన్స్ లేకుండా పోతుంది. సో ఎందుకు ఆ టాలరెన్స్ లేకుండా పోతుంది, ఎందుకు పిలవలేకపోతున్నారు అంటే భయం. మీడియా అంటే భయం, మీడియా ప్రశ్నలు అంటే భయం, ఆన్సర్ చేయడానికి ఉన్న భయం. ఆ భయం కారణంగానే పార్టీలు బహిష్కరణ మంత్రం జపిస్తున్నాయి.